శ్రీదేవి శ్రీదేవియా ఓకే రైట్ 20. Hello friends, welcome back to my channel and this is Naresh. So 37 minutes right. సో మన కుకర్పల్లి నుంచి మియా మణికొండ రైడ్ ఇది. సో 17 కిలోమీటర్స్ 34 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో చూద్దాం 17 కిలోమీటర్స్కి ఎంత ఇస్తాడు మనకు ఊబర్. సో ఒక పెద్ద రైడ్ అనుకోండి 17 కిలోమీటర్స్ అంటే మామూలు విషయం కాదు. 17 కిలోమీటర్స్ రైడ్ అంటే ఊబర్లో అంతేనా ఫ్రెండ్స్, మామూలు విషయం ఉండదు. 17 కిలోమీటర్స్ అంటే 34 మినిట్స్ అంట. చలో ఇది ఒక పెద్ద రైడ్ వచ్చినట్టే మనకు ఊబర్లో అయితే. చాలా రోజుల తర్వాత వచ్చింది పెద్ద రైడ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాయి డ్రాపింగ్ దగ్గర. సో ప్రస్తుతం కూకట్పల్లి మెట్రో స్టేషన్. సో మణికొండ వెళ్ళిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తాడు మనకు ఊబర్ ఇది. అప్పటికి స్టే ట్యూన్ టు NT Vlogs. సో 170 అయితే చూపిస్తుందిరా. సో ఊబర్ కలెక్షన్ కట్టే ఎంత తీసుకుంటూ చూద్దాం. 121 16.8 కిలోమీటర్స్కి 121 40 రూపీస్ కమిషన్. 40 రూపీస్కి 50 రూపీస్ కమిషన్. బాబా బాబా మరి దారుణం కదా ఇది. 50 రూపీస్ అంటే ఏంది ఏంటి మరి టూ మచ్ ఇది. మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చింది పికప్ మార్నింగ్ అంట. ఓకే ఈసారి అమ్మాయి ఉంటుందా లేకుంటే మళ్ళీ అబ్బాయి వస్తాడా? ఇంతకుముందు శ్రీదేవి అమ్మాయి చెప్పి అబ్బాయి వచ్చిండు. సో అదే అంటున్నా, బ్యాక్ వెళ్ళాలి. మరీ దారుణం కదా. 170 అంటే 120 ఇచ్చిండు. 50 రూపాయల బొక్క అంటే ఎట్లా ఇచ్చిండు? 16 కిలోమీటర్స్కి 7 × 70 6 కిలోమీటర్స్కి. సో యావరేజ్ 7 రూపీస్ లెక్క ఇచ్చిండు. కానీ టూ మచ్ ఊబర్ ఇది. 150 170 నుంచి 50 రూపాయల కమిషన్ అంటే ఓకే. చలో మావాడు పాయింట్ చూసిండు వస్తున్నాడు అని చెప్పిండు. హాయ్ పాపా, హౌ ఆర్ యూ? చలో కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇది చాలా దారుణం అంటే దారుణం భయ్యా ఇది. పేరేమో మోనికా ఉంది. ఇడగిడ అబ్బాయి వస్తున్నాడు. అబ్బా ఏం చేద్దాం ఇంకా అంటే ఆహా
పగిలింది. బండి సర్వీస్ చేయాలి రేపు. మొత్తం మొన్న వాష్ చేయించిన మధ్యలో వర్షం వస్తే మళ్ళీ గలీజ్ అయిపోయింది. సో రేపైతే సర్వీస్ చేయాలి బండికి. ఇది మొత్తం ఇరిగిపోయింది. ఇది చూడండి, చూస్తున్నారా, ఇది మొత్తం ఇరిగిపోయింది. ఒక లడ్డుగాడు కూర్చుని మొత్తం దీనిపైన వెయిట్ పెట్టేసి మొత్తం. సో ఇది మొత్తం పోయింది. నడుతుంటే కడ్ 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 సౌండ్ వస్తుంది మొత్తం. ఇది రావాలి స్వామి, తొందరరా. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ నానగ్రామ్ కూడా సర్కిల్ దగ్గర ఉన్నాను. సో మధ్యలో ఒక 1.5 అవర్ బ్రేక్ అయితే తీసుకున్నా. సో మన 17 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఇంకో 5 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రైడ్ కోసం వెయిటింగ్. సో ఊబర్ కాక ఓలా ఆన్ చేశాను. సో ఊబర్ నాకు ఎందుకో తక్కువ ఇస్తున్నాడు అనిపిస్తుంది. అంటే మరీ దారుణంగా ఇస్తున్నాడు ఈరోజు, ఎందుకో ఏమో. సో ఫ్రెండ్స్, చలో వెయిటింగ్. సో గచ్చిబౌలి అంట 3 minutes నానగ్రామ్ రోడ్ డ్రాప్ ఆఫ్. గచ్చిబౌలి మియాపూర్ రోడ్ జైబర్ ఎంకల గచ్చిబౌలి. సో ప్రస్తుతం మనకైతే ఓలాలో రైడ్ వచ్చింది. లేదు మీకు ఫోన్లో మాడుతున్నాం. సో మన కొండాపూర్ నుంచి బంజారా హిల్స్ 13 కిలోమీటర్ రైడ్ 31 minutes అయితే చూపిస్తుంది. సో చూద్దాం ఈసారి ఓలాలో ఎంత 13 కిలోమీటర్స్కి ఎంత వస్తాడు ఓలా. ఎందుకంటే మనకు 17 కిలోమీటర్స్కి ఊబర్ అయితే 120 ఇచ్చిండు, 121. సో ఈసారి చూద్దాం 13 కిలోమీటర్స్కి ఓలా ఎంత ఇస్తాడు, అంతే కదా. సో కంపేర్ చేద్దాం ఈరోజు, ఓలా బెటరా లేకపోతే ఊబర్ బెటరా. ఎందుకంటే నాకు ఈరోజు ఎందుకో ఊబర్ చాలా తక్కువ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా దారుణంగా ఇస్తున్నాడు ఊబర్. మరి 7 రూపీస్కి ఇస్తలేడు, 6.3 పైసా ఎంత ఇస్తున్నాడు. 6 రూపాయలు అనుకోండి కిలోమీటర్కి. మరి రోజుకి తక్కువ చేస్తున్నాడు. మా రైడ్లు ఎక్కువ ఉందని. నేనే రోజు వస్తుంటా నేనే మర్చిపోయినా అంటున్నా. ఇది దాబుడా 128 ఫోన్పేదా. $128. సో 128 చూద్దాం కటింగ్ ఎంత వస్తుందో. 145 అంటే ఓహో వద్దులే. 2.2 కిలోమీటర్స్ రైడ్. అరే చూడని నాన్న, అరే చూడని దండం పెడతా. ఒక 2 నిమిషాలు ఆగారు, ఆఫ్ చేస్తాను లేకపోతే. సో 118 ఇచ్చింది 12.9 కిలోమీటర్స్కి. 120 కస్టమర్ తీసుకున్నా, 112 ఇచ్చిండు. సో 118. సో చూడొచ్చు 118 అయితే ఇచ్చింది. సో దీన్ని ఒకసారి చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దామా. ఓ సో 118 డివైడ్ బై ఎన్ని కిలోమీటర్స్, 12.9. సో 9 రూపీస్ ఇస్తున్నాడు. సో బెస్ట్ అనుకుంటా ఓలానే.
అదే ఊబర్ అయితే ఇప్పుడు ఎంత ఇస్తుంది మనకు 6.8 ఇంటూ 12.9 87 రూపీస్ వస్తుండే. సో 87 ఎక్కడ ఉంది, 118 ఎక్కడ ఉంది. సో బెస్ట్ ఓలానే బెస్ట్ ఉంది నాకైతే. ఊబర్ని బాయ్ బాయ్, అవసరం లేదు ఇంకా ఊబర్, మనము దిమాగ్ ఖరాబ్ ఊబర్ తోటి. సో మబ్బులు అయితే అయినాయి బాగానే. సో ఒకసారి ఆన్ వెళ్ళిపోదాం. మళ్ళీ వచ్చేసినప్పుడే రైడ్ 1.9 కిలోమీటర్స్ అంట, 2 కిలోమీటర్స్ వద్దులే మరి. మళ్ళీ వచ్చిన రైడు ఓకే 1 కిలోమీటర్ అంట, యాతీన్ శ్రీధర్. సో ఒక్కసారి కాల్ చేసి అనుకుందాం ఎక్కడ వెళ్తాడైనా. దీనిలో ఇదే బాధ ఒకటి, అంటే డ్రాప్ లొకేషన్ చూపేది మనకు. సో జస్ట్ హలో ఏమో ఎక్కడ డ్రాప్ ఎక్కడ మేడం ఇది? సిగ్నల్ ఓకే అండి, క్యాన్సిల్ చేయకండి, వస్తున్నాను. క్యాన్సిల్ చేయకండి, వస్తున్నా అంటున్నా. ఓకే. సో చలో మన సిగ్నల్ రైడ్ అయితే ఉంది. చలో పక్కన రైడ్ కంటిన్యూ. లోపలితే మనకు పర్మిషన్ లేదు, పోయిన లోపలికి మళ్ళా ఈ సెక్యూరిటీ పోమన్నాడు. సో లోపలికి వెళ్తే వాడు ఇలా కొట్టిండు, బయట వెయిట్ చేయండి సార్, లోపల రావద్దన్నాడు. సరే ఏం చేద్దాం, బయట వెయిట్ చేద్దాం, దానిలో ఏముంది. నేనే మర్చిపోయాను, క్లయింట్ లొకేషన్ రాగానే కొట్టేసేయాలి యాక్చువల్లీ. ఎందుకంటే 5 మినిట్స్ లోపల రాకపోతే మనం క్యాన్సిల్ చేసిన కదా, మన క్యాన్సిలేషన్ అమౌంట్ అయితే వస్తుంది కదా. సో మర్చిపోతున్నాను ఇంక. యాతీన్ శ్రీధర్ ఓలా. అబ్బా మేడం వచ్చేసిర్రా నాన్న. చలో 58 కూర్చో. సో 31 minutes రైడ్, 11 kilometers. సో చూద్దాం 11 kilometers ఎంత వస్తుంది వల్ల. సో ఊబర్ అయితే 11 kilometers ఎంత ఇస్తారంటే 68 ప్లస్ 71 రూపీస్ ఇస్తుండే. 71 కాదు 76 రూపీస్. చూసారా మొత్తం టైం అలాగా అయిపోయింది. మబ్బులు చూడండి ఎట్లా అయిపోయింది, ఒకేసారి చేంజ్ అయిపోయింది మొత్తం క్లైమేట్. సో పొద్దు నుంచి ఉబ్బరిస్తుంది చెప్తున్నా కదా. సో అనుకున్నా వాన వస్తుంది, కొన్ని చోట్ల వాన కూడా స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. చూసారా ట్యాంక్ బండ్ మొత్తం నల్లగా. ఏది ఫోన్పేయా? తొందర ఇంకో 5 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను.
ఓకే మ్యామ్. కనిపిస్తలేదు. సో మనం ఇప్పుడు జల్దీ వెళ్ళిపోవాలి. కెమెరాకి తడుస్తుంది మొత్తం. మెట్రో పిల్లర్ దగ్గర ఆగాలి. దేవుడా వర్షం ఒక్క 5 నిమిషాలు ఆగితే అయిపోతున్నా కదా. ఇక్కడే 5 నిమిషాలు అడిగిన అంతే. మొత్తం తడిచిపోయినా. కెమెరా గిర తడుస్తుంది మొత్తము. సో మెట్రో పిల్లరే మా సేఫ్ ఇప్పుడు. సో గాయస్ ఇవాళ రైడ్ ఇదే. 11 కిలోమీటర్ 88 చూపించింది. మాకు చూడాలి మన గీడ్ ఎంత ఇచ్చిండు. మొబైల్ పనిచేస్తో ఏదో భయం అవుతుంది. మొత్తం అంతా తడిచిపోయినా, మొత్తం తడిచిపోయినా. షర్ట్ అంతా అయిపోయినట్టు. ఒకటేసారి వర్షం వచ్చి పండుగ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్లైన్ వెళ్ళిపోదాము. చూద్దాం ఎంత ఇచ్చింది మనకు. బ్యాలెన్స్ కూడా నేనేం బ్యాలెన్స్లో ఉన్నా. సో లాస్ట్ బైక్ 78 రూపీస్ ఇచ్చింది మనకు. 79 78.9 80 రూపీస్ ఇచ్చింది. సో 88. సో 11 కిలోమీటర్స్కి 80 రూపీస్. సో బాగానే ఇచ్చింది అయితే. కాల్ చేద్దాం ఒకసారి. 78 డివైడ్ బై 11. ఇది 7 రూపీస్ లెక్క ఇచ్చింది. సో ఇంచుమించు రెండు సేమే. అది తక్కువ కాదు, ఇది తక్కువ కాదు, అంతే కదా. సో ప్రస్తుతం మనం అయితే వెళ్ళిపోదామా. సో రికార్డింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇవే ఇవాళ అయితే. సో ఇవాళ అయితే రైడ్ ఇదే కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే వర్షం వస్తూనే ఉంది, కెమెరాకి తడిచిపోయి మొత్తము. సో మళ్ళీ ఇంకో కొత్త రైడ్లో కలుస్తాను. అప్పటితో గుడ్ నైట్, గుడ్ బాయ్, సీ యూ ఇన్ ది